మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి కలుపువ మత్స్యకార సంఘం ఎన్నికలు అడ్డుకున్నారని, మరి నిన్న మునగాల తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గారి మీద మరి గురి శ్రీరాములు మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడని గురి శ్రీరాములు మరి ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మునగాల మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అరాచకాలకు కానీ శాంతి భద్రతలకు కానీ ఏ విధమైన ఆటంకం కలిగిందా? అటువంటి వాటిని మా ఎమ్మెల్యే గారు కానీ మరి గౌరవ చంద్రశేఖర్ గారు కానీ సీఎం గారు కానీ ఎక్కడైనా వాటిని ఏకీభవించడానికి కానీ మరి శాంతి భద్రతలకు ఎక్కడ ఆటంకం కలిగినా కూడా మరి వాటిని ఖండించడం కానీ చేయకుండా ఉన్నారా? కోదాడ నియోజకవర్గంలో మరి స్థానిక ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు గెలిచిన తర్వాత గొడవలు కానీ పంచాయతీలు కానీ హత్యలు కానీ జరిగినాయా? మరి కలుకో గ్రామంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు ఏ విధమైన గొడవలు చేసిండా? రాజకీయంగా ఎక్కడైనా మీకు ఇబ్బంది పెట్టే పని చేసిండా? మరి నీకు ఉంది రౌడీ షీటరు, మరి నీవు చేసిందంతా ఎవరికి తెలవంది కాదు, ఇప్పుకుంటే చాలా ఉంటుంది. మరి గురిగింజ మొత్తం ఎర్రగా ఉన్నా అనుకుంటుంది, దాని కింద ఉన్న నలుపు మాత్రం కనపడదు. మరి అది నువ్వు ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీవు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అనేది, నువ్వు పెద్దల గురించి మాట్లాడి ఎంతో పెద్దోడు కావాలని నువ్వు నలుగురు నంటేసుకొని ఆడ ఈడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరచడం, అనేక మాటలు అనడం మాత్రం బాగోదు. ఖబర్దార్ గురి శ్రీరాములు గారు, మళ్ళీ చెప్తున్నాం, ఇంకొకసారి కనుక అబద్ధపు మాటలు తప్పుడు మాటలు మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా యొక్క పార్టీ నాయకుల మీద కానీ అంటే మాత్రం ఈసారి ఊకునేదే లేదు. దాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇకనైనా గ్రామ అభివృద్ధికి సహకరించు. ఇప్పుడు గ్రామంలో నాకెంతో పలుకుబడి ఉందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు గ్రామంలో నీ ఉండి కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా